ఇప్పుడు వాళ్ళు కామన్ మిస్అండర్స్టాండింగ్, వాళ్ళు అనుకున్నది మామూలుగా జనరల్గా స్టార్టింగ్లో వచ్చినప్పుడు యాస్పిరెంట్స్ కొన్ని కామన్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి బ్రో. సో వాటిలో నేను కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను, సో అవి చూసుకో అని ఆల్మోస్ట్ అందరూ సేమ్ కామన్ పాయింట్స్ ఇచ్చారు. వన్ ఈజ్ రీడింగ్ స్టాండర్డ్ బుక్ ఈజ్ ఎనఫ్. ఒకసారి రాసుకున్న దగ్గర మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ థింగ్ రీడింగ్ స్టాండర్డ్ బుక్ ఈజ్ ఎనఫ్. అసలు ఇంపాసిబుల్. ఒక్క బుక్ స్టాండర్డ్ బుక్ ఎనఫ్ కాదు, అది జనరల్గా టాపర్స్ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు కాదంటే మేబీ సిలబస్ ఓరియంటెడ్గా నువ్వు అన్నీ చదవగలుగుతావు, కానీ నీకు ఒపీనియన్ కన్జ్యూమ్ చేయగలుగుతున్నావు, కానీ ఒపీనియన్ను క్రియేట్ చేసుకోలేకపోతున్నావు. దట్ ఈస్ ద ప్రాక్టికల్ థింగ్ అబౌట్ దిస్ స్టాండర్డ్ బుక్ అనమాట. వాళ్ళు ఇచ్చింది నువ్వు కన్జ్యూమ్ చేయగలుగుతున్నావు, కానీ నీ ఒపీనియన్ క్రియేట్ అవ్వదు. సో ఇక్కడ నువ్వు డైవర్స్ బుక్స్ చదవాలి. ఐ మీన్ ఒక సింగిల్ బుక్ సింగిల్ సోర్స్ ఓకే ఫైన్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆ బుక్ ఓకే, బట్ నీకు ఏం కావాలంటే కన్జ్యూమ్ చేసుకునే గుణం కాదు, ఒపీనియన్ క్రియేట్ చేసుకునే గుణం కావాలి. అది వాళ్ళు చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, యూపీఎస్సీ డస్ నాట్ రివార్డ్ రిప్రొడక్షన్ ఆఫ్ కంటెంట్. నిజమే కదా. నువ్వేది ఇప్పుడు స్టాండర్డ్ బుక్ లక్ష్మీకాంత్లో నువ్వు ఎప్పుడైనా చూసావా? లక్ష్మీకాంత్లో బుక్లో ఉన్నది ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్లో రాయగలిగావా నువ్వు? అక్కడ ఎలాగో ఉంటుంది. మన క్వశ్చన్కి అక్కడున్న ఆ లక్ష్మీకాంత్ బుక్లో ఉన్న మ్యాటర్కి సంబంధం ఉండదు. సంబంధం అంటే ఐ మీన్ ఆ స్ట్రక్చర్ ఉండదు. సో మనంతరకు మనం అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ వీ షుడ్ రైట్. అది మిస్ అయిపోతాం మనం. సో అది వాళ్ళు చెప్తుంది. ఓకేనా, మనకి సరిపోదు ఒక స్టాండర్డ్ బుక్ ఓకే, బట్ నీకు స్టాండర్డ్ బుక్తో పాటు నీ డైవర్సు అంటే ఐ మీన్ నీ ఒపీనియన్ క్రియేట్ అయ్యే విధంగా నీ మైండ్ ఉండాలి అని చెప్తున్నారు ఒకటి. రెండోది బై హార్టింగ్ అండ్ మగ్గింగ్ అప్ వర్క్స్. ఓకే, బై హార్ట్ చేస్తే మగ్గింగ్ చేస్తే అస్సలు ఇంపాసిబుల్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో. మేబీ ఇట్ విల్ వర్క్స్ ఇన్ ప్రిలిమ్స్ బట్ ఇట్ విల్ నాట్ వర్క్స్ ఇన్ మెయిన్స్ అనేది మన పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి మనం మాట్లాడుతున్నట్టు దాని అర్థమైందా? సో నువ్వు ఏబీసీలో పెట్టడం అనేది ప్రిలిమ్స్ అయితే అది జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, ఓకేనా. బట్ హియర్ మనకి ఏం కావాలంటే మగ్గింగ్ అప్ అనేది అనవసరం. ఇక్కడ ఏం కావాలంటే అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒపీనియన్ బేస్డ్ ఆన్సర్స్ ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళేం మెమరైజ్డ్ కంటెంట్ కొలాప్స్ అండర్ ప్రెజర్, వాళ్ళు చెప్తుంది అదే, ఓకేనా. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు గుర్తు పెట్టుకున్న దాన్ని ఎగ్జామ్లో రిప్లికేట్ చేసేటప్పుడు ప్రెజరైజ్ అయిపోయి మర్చిపోతారు. దట్స్ కామన్ థింగ్, మీరు అది తెలుసుకోవాలి. మూడోది పాయింట్ రాసుకోండి, మోటివేషనల్ వీడియోస్. ఇది అసలు వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ అబౌట్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈస్ గ్లోరిఫైయింగ్ దోస్ టాపర్స్, కార్ ఎంట్రీస్, ఆల్ దీస్ థింగ్స్. సో మోటివేషన్ అనేది లాంగ్ టర్మ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ షార్ట్ టర్మ్. బట్ లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలంటే మోటివేషన్ పనికిరాదు. సో నేను ఒక దగ్గర చదివాను, అదేంటంటే ఎమోషన్స్ ఆర్ లైక్ ఏ గ్రావిటీ, నో మ్యాటర్ హౌ ఫార్ యూ రీచ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఫాల్ డౌన్. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఇలా ఇక్కడ కూడా అంతే. నీ ఎమోషన్స్, ఈ కార్ ఎంట్రీస్ ఇవన్నీ చూసావంటే ఈ జస్ట్ ఎమోషన్స్ నిన్ను పీక్ హ్యాపీనెస్కి తీసుకెళ్తాయి, అలా ప్రిపేర్ అవ్వాలని ఎమోషనల్ ఎగ్జైట్మెంట్కి పెడతాయి. బట్ రియల్ థింగ్ ఏంటంటే నిన్ను పడేస్తాయి ఎమోషన్స్, అంటే నిన్ను ఓవర్ టైంలో ఉండవు. అంటే అవి ఎమోషన్స్ ఎక్కువ కాలం నడవలు. ఏదైనా బాధ అయినా కష్టమైన ఎమోషన్స్ ఆల్టర్ అవుతూ ఉంటాయి, అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. సో అకార్డింగ్గా మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చాలా రేషనల్గా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం, ఎందుకంటే వీఆర్ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఇయర్స్ ఇన్ దిస్. సో అది వాళ్ళు చెప్తుంది. సో ఎమోషనల్ ఎగ్జైట్మెంట్ వద్దు. సో సస్టైన్గా ఉండాలంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఐఏఎస్ అయినా ఒకే విధంగా అవ్వకపోయినా ఒకే విధంగా ఉండాలి. మన స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటంటే మనం సర్వీస్లోకి రావాలి. ఐ మీన్ దీంట్లో రకరకాల మోటివ్స్ ఉన్నాయి, మనీ, పవర్, ఆల్ దీస్ థింగ్స్, అంటే డిఫరెంట్ ఉండొచ్చు, నథింగ్ రాంగ్ ఇట్. అంటే కొంతమంది అంటుంటారు కదా, నువ్వు సర్వీస్ చేయాలనుకుంటున్నా రా, ఇది జాబ్ కాదు ఇది సర్వీసు, అలాంటి ఏం కబుర్లేం దబ్బు ఇక్కడ. సో జనరల్గా అందరూ అసలు లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి జస్ట్ ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం యూపీఎస్సీ అనే పెద్ద డ్రీమ్ ఎన్నుకున్నారు, అది కూడా వాళ్ళ ప్రెస్టేజ్ అవి ఇవి ఉంటాయి. సో నేను అది నమ్మను. సర్వీస్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అసలు దీంట్లో యూపీఎస్సీ, ఐఏఎస్, ఐపీఎస్ వాటిలో జస్ట్ ఏ లిటిల్ బిట్ జస్ట్ అంటే ఏ మాస్క్ ఆఫ్ సర్వీస్, కాకపోతే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ అథారిటీ అండ్ పవర్ అండ్ ప్రెస్టేజ్ అండ్ మనీ అండ్ కరప్షన్, ఓకేనా. దెన్ మీడియం, లాంగ్వేజ్ మీడియం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటున్నారంటే నా ఛానల్లో కూడా ఈ ఛానల్లో కూడా చాలామంది ఉన్నారు తెలుగు మీడియం ప్రిపేర్ అవుతామని. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం ప్రిపేర్ అయితే మీ దగ్గర రిసోర్సులు తక్కువ, చాలా గైడెన్స్ తక్కువ. ఒకసారి ఆలోచించుకోండి, హిందీ మీడియం అయినా కానీ తెలుగు మీడియం అయినా కానీ ఏ మీడియం అయినా కానీ అసలు లాంగ్వేజ్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ అనేది
సో లోవర్ సక్సెస్ రేట్. మీరు ఆ రిస్క్ని మైండ్లో పెట్టుకొని క్యాలిక్యులేటెడ్గా డెసిషన్ తీసుకొని ఈ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఐ సజెస్ట్ యూ టు ప్రిఫర్ మ్యాక్సిమం ఇంగ్లీష్. డోంట్ కన్సిడర్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్. 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఒకసారి ఒకటి రాసుకోండి. ఒకటి, రీడింగ్ స్టాండర్డ్ బుక్ ఈజ్ ఎనఫ్, రాసుకోండి. రెండోది బై హార్టింగ్ అండ్ మగ్గింగ్ అప్. మూడోది మోటివేషనల్ వీడియోస్. అండ్ నాలుగోది మీడియం, లాంగ్వేజ్ మీడియం. అండ్ ఫిఫ్త్ ఐ ఫర్గట్ టు డిస్కస్. ఫిఫ్త్ వన్ ఇస్ మ్యాక్సిమం మనం చేసేది ఏంటంటే, నేను కూడా చేసింది ఏంటంటే ఫిలిమ్స్. మొత్తం నా 5 సంవత్సరాలు కూర్చుంటే 5 సంవత్సరాలు ఫిలిమ్సే కూర్చుంటారు. దట్ ఈస్ ద వరస్ట్ డెసిషన్ ఐ మేక్ ఇన్ మై లైఫ్. లాస్ట్ నేను 2020 లాస్ట్లో 2020లో అక్టోబర్ నవంబర్ అనుకుంటా, ఆ టైంలో నేను స్టార్ట్ చేసినప్పుడు కనీసం నేను ఎన్సీఆర్టీస్ 2.5 years చదివాను. జస్ట్ ఎన్సీఆర్టీస్. అసలు ఆ తర్వాత రిలీజ్ అయ్యాను. ఎన్సీఆర్టీస్ అన్ని సంవత్సరాలు చదివానా, నాకు అర్థం కాలేదు. సో అది కూడా ఫిలిమ్స్ ఓరియంటెడ్గా ఒక్క క్వశ్చన్ రాయలేదు, ఏమీ రాయలేదు. నేను 2023 నుంచి 2023 సగం నుంచి ఆ మెయిన్స్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే అప్పటి నుంచి కూడా ఏమీ లేదు, అసలు ఒక్క ఆన్సర్ కూడా రాయలేదు, అసలు డిమాండ్ తెలుసుకోలేదు, సిలబస్ తెలియలేదు. సో మ్యాక్సిమం మనం చూసేది అంటే ఫిలిమ్స్ ఈజ్ జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. మెయిన్స్ ఈజ్ ద యాక్చువల్ గేమ్. నీకు ఫిలిమ్స్ అనేది ఆల్మోస్ట్ ఒక లక్ బేస్ మీద ఉంటుంది. లక్ అంటే ఏబిసిలు పెట్టేసిన కొంతమందికి తెలియకుండానే అయిపోతారు లైట్గా ప్రిపేర్ అయినా. బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు మెయిన్స్లో సెలెక్ట్ అవ్వరు వాళ్ళు. బికాస్ దే అవ్వాలి, స్కిల్స్ ఉండవు వాళ్ళ దగ్గర, ల్యాక్ ఆఫ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఆల్ దీస్ థింగ్స్ విల్ దాన్ని ఏమంటారు, ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి. సో అది వాళ్ళు చెప్పింది. సో మీకు ఈ 5 points చాలా మైండ్లో పెట్టుకోండి, మీ దగ్గర రాసుకొని పెట్టుకోండి. సో ఇదంతా చెప్పారు బ్రో. ఇప్పుడు నెక్స్ట్ మరి వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారని నువ్వు అడిగితే, నెక్స్ట్ వాళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేస్తుంది ప్రజెంట్ ఇంకొక 1 year తర్వాత ఒక ఆపేస్తున్నారు. ఒక 7 years ఆ సీనియర్ ఆస్పిరెంట్ అన్న ఆపేస్తాను తమ్ముడు, ఇంకా అయిపోయింది, ఈ ఒక్కసారి ఫిలిమ్స్ అయింది మొన్న, సో అది అయితే ఓకే, లేదంటే సర్దుకోవటమే. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ పెట్టేశాను నేను, ఇంకా నా కప్ ఆఫ్ కాఫీ కాదు, చాలా ప్రయత్నం చేశాను. మేబీ నేను చేసిన మిస్టేక్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫిలిమ్స్ ఓరియంటెడ్గా చదివాను, మెయిన్స్ అనేది ఎక్కువగా లేదు, మెయిన్స్ లేదు, ఒక ఇంటర్వ్యూకి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోలేకపోయాను ఈ గ్యాప్లో. సో అందువల్ల ఇంకా మరి ఇన్ని సంవత్సరాలు పోయింది, ఇప్పుడు నేను వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. సో నా స్ట్రగుల్స్ నాకు తెలుసు, ఐ కాంట్ ఎక్స్ప్రెస్. మీలాంటి వాళ్ళకి చెప్తే మేబీ దాన్ని ఏమంటారు, చులకనగా చూస్తారు కూడా, ఏమి పీకలేక ప్రిపరేషన్ వదిలేసి వెళ్ళిపోతున్నాడని. బట్ ఎనీవే తప్పదు, ఏం పీకలాగంటే నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ అనేది ఓకే. బట్ సమ్టైమ్స్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆల్ దీస్ హెల్త్, ఇవన్నీ పెట్టుకోవాలి కదా. సో తప్పదు అని చెప్పేసి అతను కొన్ని స్కిల్స్ కావాల్సినవి చెప్పారు.